రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి. ఓం ఉచ్చిష్ట మహాగణపతి నమః. పంచభూతములాయ నమః. అష్టదిక్పాలకులాయ నమః. నవగ్రహములాయ. ఓం శ్రీ ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామి నమః. ప్రేక్షక మహాశైలకు నమస్కారములు. జన్మజాతకం జ్యోతిష్య కార్యక్రమానికి స్వాగతం తెలుపుతూ నిన్న మనం చెప్పుకున్నాము, ఈశ్వరునికి అభిషేకం ఏ వస్తువులతోటి, ఏ ధాన్యములతోటి మనము పూజలు చేసుకుంటే ఏ ఒక్క ఫలితం లభిస్తుంది అన్నది మనం చూసుకున్నాము. అలాగే ఈరోజు కూడా దాని కంటిన్యూషన్ అన్నది చూద్దాము. మరొక విషయము, లైన్స్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరు, తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున, ఇక పుట్టిన విషయానికి వచ్చినప్పుడు, ఊరు విషయానికి వచ్చినప్పుడు పల్లెటూరు కానీ గ్రామం అయితే పక్కన ఉన్న పట్టణం పేరు తెలియజేయండి, లేదా డిస్టిక్ పేరు తెలియజేయండి. చక్కగా మీ జాతక చక్రాన్ని పరిశీలన చేసుకోండి. హలో హలో, నమస్కారం అండి, చెప్పండి. నా పేరు పల్లవి అండి. ఏం పేరమ్మా? పల్లవి అండి. పల్లవి. పల్లవి, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 15/10/1993. 15/10/1993. పుట్టిన టైం చెప్పమ్మా. తెలీదు. ఈవినింగ్ ఎన్ని గంటలకు ఉంటుందమ్మా? 6 ఉండొచ్చు. 6 ఉండొచ్చు. సరే, తీసుకుందాం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు పల్లవి? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి కాల్ చేశాను. జాబ్ దొరుకుతుందా లేదా అన్నట. సరే అమ్మా. పల్లవి, నీ ఒక జాతక చక్రాన్ని చూసినప్పుడు ఇక్కడ మనకు తెలియవచ్చేది ఏమిటి అన్నప్పుడు, నీ ఒక పంచాంగ రాశిని తెలుసుకోమా. శుక్రవారం రోజు పుట్టావు, మేషలగ్నం, కన్యారాశి. షష్ఠాష్ట స్థితి అంటే మేష లగ్నానికి రాశి అన్నది 6వ స్థానంలో ఉంటుంది, రాశికి లగ్నం అన్నది 8వ స్థానంలో. షష్ఠాష్ట స్థితి అంటే చిన్నప్పటి నుంచి కొంచెం కష్టంలో నష్టంలో అనుభవించి అంచెలంచెలుగా ఎదిగి వస్తున్నది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తుంది. మరొక విషయం చూస్తే, నువ్వు పుట్టింది చిత్తా నక్షత్రము 2వ పాదం, శుక్లపక్షమి, పాడ్యం రోజు అంటే అమావాస మరుసటి రోజు పుట్టావు అని చెప్పేసి తెలియజేస్తుంది. యోగ విషయానికి వచ్చినప్పుడు వైదుర్తి యోగము, కరణం చూసినప్పుడు కింస్తగ్నం కరణం అంటాము. సరే, ఇవన్నీ ఒక సైడ్ ఉంటే మీ జాతకరీత్యా ఏమిటి అన్నప్పుడు ఏంటంటే నరఘోష ఉన్నదమ్మా, దృష్టి దోషం, నరఘోష ఉన్నది. ఈ నరఘోష దృష్టి దోషం తొలగించకుండా ఉంటే నీకు రావాల్సింది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, నువ్వు ఏమనుకుంటున్నావో ఆ టార్గెట్ అచీవ్ కాకుండా దానికైనా తక్కువ వచ్చే అవకాశాలు అన్నది ఇక్కడ సూచిస్తుంది. మరొక విషయము, చిత్తా నక్షత్రం 2వ పాదం అన్నప్పుడే అసలు మీ పేరు పో అన్న దాంట్లో రావాలి. అయితే వీళ్ళు ఏం చేశారంటే పా పెట్టారు. అయితే పా అన్న దానికి వేరే ఇది ఉంటుందమ్మా. సరే, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు ఏమిటి అని చూద్దాము పల్లవి. జాతక చక్రం చూసినప్పుడు మీకు కొంచెము ఈ వృత్తి పట్ల కొంచెం అనుకూలమైన వాతావరణం లేదమ్మా. అయితే పని అయితే దొరుకుతుంది, ఎక్కడ పోయినా కూడా నిలకడ లేకుండా నువ్వు ఎక్స్పెక్ట్ చేసే ఒక జీతం రాకుండా పోయే ఒక అవకాశాలు సూచిస్తుంది. ఎందుకంటే లగ్నానికి షష్ఠ స్థానంలో వచ్చేసి 3 గ్రహాలు ఉండడం అంటే, షష్ఠ స్థానం అంటే వృత్తి స్థానము, పనిచేసే స్థానం. 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఏమిటంటే 5వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉండడం అన్నది అంటే పనుని చెడగొడతాడు అని అర్థం. అలాగే చూసినప్పుడు లగ్నానికి 3వ ఇంటి వాడు 7వ ఇంట్లో ఉండడం, లగ్నాధిపతి 7వ స్థానంలో ఉండడం అన్నది మీ యొక్క ఎదుగుదల అన్నది మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాతనే ఎదుగుదల ఉంటుంది. అంతవరకు అంతంత మాత్రమని తెలియజేస్తున్నానా. నువ్వు చేయవలసింది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, ఏది ఏమైనప్పుడు లగ్నానికి 10వ స్థానంలో 10వ స్థానాధిపతి ఉండడము, నవాంశ చక్రంలో చూసినప్పుడు ఆయన వచ్చేసి త్రికోణ స్థానంలో ఉండడం అన్నది కొంత అనుకూలమైన వాతావరణం, భయపడవసరం లేదు. మీరు చేయవలసింది ఏంటంటే రాహుకేతులకు పూజలు చేసుకోవాలి తల్లి. రాహుకేతువులు శని భగవానికి పూజలు చేసుకుంటే మంచిగా ఉంటుంది. అదే సమయంలో ప్రతి ఒక్క మంగళవారం రోజు లేదా శుక్రవారం రోజు స్కందగిరి టెంపుల్ అంటే మనకు సికింద్రాబాద్లో ఉన్నది కదా, పద్మారావు నగర్లో స్కందగిరి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వారిని కొంచెం పూజించుకో తల్లి. పూజించుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు ఉంటే, మరొక సైడ్ చూసినప్పుడు రాహు దశలో కుజభుక్తి లాస్ట్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నీకు ఏమైపోయిందంటే, అయ్యా నేను ఏమి చదువు అయితే అయిపోయింది కదా, ఉద్యోగం దొరకకపోతే ఎట్లా ఏం కథ అన్నది కొంచెము చింతిస్తున్నామని చెప్పేసి ఇక్కడ మనకు తెలియవస్తుందమ్మా, గ్రహం తెలియజేస్తుంది. భయపడవసరం లేదు. మీరు ఒక్కసారి ఏం చేయంటే అక్కడ మన గుళ్ళకు వెళ్తానికి అవకాశం చూడండి, సరేనా? సరే, థాంక్యూ సార్. రైట్.
ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలు చదువుకున్నారు, ఉద్యోగం వస్తుందా రాదా అని చెప్పేసి. అయితే ఉద్యోగం యోగం అన్నది ఉన్నది. అయితే ఏంటంటే కొన్ని అడ్డంకులు ఆటంకములు రాహుకేతులు కలగజేస్తున్నారు. కాబట్టి ఈ రాహుకేతులకు చక్కగా పూజలు పునస్కారం చేసుకుంటే అది దశమ స్థానాధిపతి అయిన శని భగవానునికి మరియు వచ్చేసి మనకు లగ్నాధిపతి అయిన కుజునికి వీరు పూజలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సరే, మరికొన్ని విషయాలు చెప్తానికి అవకాశం లేదు, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి ఉంటే నేను చెప్పేవాడిని. హలో 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 సరే, కాల్ కట్ అయింది. మనము ఇప్పుడు ఏం చేద్దామంటే నిన్న చెరుకు రసం వరకు మనం చెప్పుకున్నాం. భగవంతునికి చెరుకు రసముతోటి పూజలు చేస్తే ఏమొస్తుంది, ధనలాభం వస్తుంది అని చెప్పుకున్నాం. అలాగే చెరుకు రసాన్ని తీసుకొని పోయి అయితే చెరుకు రసం పిండేటప్పుడు మాత్రము నిమ్మకాయలు మనం అల్లము మనం తాగినట్టుగా చేసుకోవద్దు, చేసుకోకుండా ప్యూర్ చెరుకు రసం తీసుకోవాలి. నమస్కారం అండి. అమ్మా, ఎవరి గురించి అమ్మా? పేరు చెప్పమ్మా. నా పేరు అంటే పెళ్లిగా ఉన్నప్పుడు కవిత, పెళ్ళైనాక అరుణ. ఏ పేరు చెప్పాలి? అరుణానే వస్తుంది తల్లి, అరుణానే. అయితే ఒకటమ్మా, మా పుణ్యాత్ములు చేసే పనులకు మీరందరూ బలి అయిపోతారు తల్లి. ఏం చేస్తారంటే ఇంకా ఈ పొంతనాలు పట్టుకొని చచ్చిపోతున్నారు ఒకటి. రెండవది ఏంటంటే అబ్బాయికి అమ్మాయికి నామ నక్షత్రం కుదురుతలేదు కాబట్టి ఏం చేయాలంటే అమ్మాయి పేరు మార్పు చేయాలి. కవిత ఉన్న పేరుని తీసుకుపోయి అరుణాన్ని పెట్టుకుంటే అయిపోతుందా అంటే తలరాత మారుతుందా తల్లి? ఈ జనం కూడా మారరమ్మా, ఈ తల్లిదండ్రులు కూడా మారరు. లక్షలు పెట్టేసి పెళ్ళిళ్ళు చేస్తారు. కానీ మంచిగా ఒక నలుగురు జ్యోతిష్కుల దగ్గర పోదాము, అమ్మాయికి జాతకం ఉన్నా లేకపోయినా ఎన్నో విధానాలు ఉన్నాయి తల్లి. అందులో చూసి మా అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది, వచ్చేవాడు ఎలా ఉంటాడు, ఏం కథ, ఏ నక్షత్రంలో ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకా తెలుసుకుంటలేరు తల్లి. బాధ అనిపిస్తుందమ్మా ఒక్కొక్కసారి. అయితే ఏమిటంటే అరుణాన్ని ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 1993 నవంబర్ 20. 20 తారీఖు 11వ నెల 1993. సరే అమ్మా. అదే సంతానం గురించి తెలుసుకోవాలి. పుట్టిన టైం చెప్పమ్మా. పొద్దున 5:30కి. పొద్దున 5:30. ఎక్కడ పుట్టినావు? కోటి అంటే హైదరాబాద్లోనే పుట్టినావు. సరే, ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే సంతానం విషయం ఉన్నదా లేదా అని చెప్పి తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, అపార్షన్ అయింది, బోన్స్ పెరగాలి అని అపార్షన్ అయింది. అది మళ్ళీ నెక్స్ట్ మంచిగా పుడతారా, మళ్ళీ తొందరగా అవుతుందా? సరే, ఎందుకంటే చూడమ్మా, ఇక్కడ నీ లగ్నం వచ్చేసి తులా లగ్నం. రాశి చూసినప్పుడు మకర రాశి. తులా లగ్నానికి మకర రాశి దేహమే 4వ స్థానంలో ఉండడం అన్నది అనుకూలం కాదు తల్లి. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న వచ్చి పంచమ స్థానము అంటాం. ఈ 5వ స్థానానికి 4వ స్థానంలో చంద్రుడు ఉండడము అన్నది ఏంటంటే అనుకూలమైన వాతావరణం. అందుకోసమే మొదటిది నీకు అబార్షన్ అయిపోయింది తల్లి. సరే, రెండవది ఏమన్నా వస్తుందా అంటే ఆ పంచమ స్థానాధిపతి పంచమ స్థానంలో ఉండడం అన్నది సంతాన యోగం నెల కల్పిస్తా అని చెప్పి తెలియజేస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం లేదు తల్లి. ఇప్పుడు ఏమిటి అప్పుడు లగ్నానికి 7వ స్థానం అన్నది ఏమంటుందంటే 2వ సంతానం ఇస్తానా ఇయ్యానని చెప్పి ఆయనని డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు ఏమిటన్నప్పుడు ఏంటంటే నీకు 7వ ఇంటి వాడు 2వ ఇంట్లో ఉండడము రాహుతోటి కలిసి ఉండడం అన్నది కొంచెం వీక్ చూపిస్తుంది నాన్న. నువ్వు చేయవలసింది ఏంటంటే అరుణ, వీళ్ళు గడబడి చేసేసి నీకు అసలు ఇప్పుడు పెళ్లి చేసే అవకాశం లేదు తల్లి. అయితే వీళ్ళు చేసేసిండ్రు, అయిపోతే అబ్బా నా పని అయిపోతుందని చెప్పేసి చేస్తారు కొంతమంది. అయితే మరి వాళ్ళని కూడా తిట్టి కూడా ప్రయోజనం లేదు, నొసుక్కుంటా కూడా ఏం రాదు. నీ టైం అట్లా ఉన్నది, నీ రాత అట్లా ఉన్నది కాబట్టి నీకు పెళ్ళి అయిపోయింది తల్లి. ఇక్కడ 2వ సంతానం కూడా కొంచెం వీక్ చూపిస్తుందమ్మా. మీ వారి జాతక వివరాలు తీసుకొని నన్ను పర్సనల్గా కలిస్తే అసలు 2వ సంతానం కూడా ఉంటుందా లేదా, ఏం కథ, ఎప్పుడు మళ్ళీ సంతానం పుడుతుంది ఏందన్నది నేను ఖచ్చితంగా తెలియజేస్తాను తల్లి. సరేనా? ఇద్దరు దోషాలు ఉన్నాయి తల్లి, ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడు అరుణ, నీ జాతకంలో దోషాలు చెప్పుకుంటే ఏమవుతుందంటే మీ వాళ్ళు ఉంటారు, మీ అత్తోళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటారు, వాళ్ళు కూడా ఈ పొరి జాతకంలోనే దోషాలు ఉన్నాయి, ఆ గుప్తా సార్ కూడా చెప్పిండు ఆ టీవీలో అని చెప్పి చెప్తారు తల్లి. నువ్వెందుకు కష్టం పడుకుంటావు? మీ వారి జాతకం చూసిన తర్వాత నీది లోపమా ఆయనది లోపమా ఇద్దరిది లోపమా ఏందన్నది నేను కరెక్ట్గా తెలియజేస్తాను తల్లి. సరేనా? రైట్.
ఒకరి జాతకంలో లోపాలు చెప్పేస్తే ఇటువంటి గుప్తా సార్ మీరు నరుక్కుని ఎందుకు సార్ ఇట్లా చెప్తారు అని చెప్పేసి చాలామంది అడుగుతారండి. ఎందుకంటే అనుభవంలో చూసినాం కాబట్టి ఆడపిల్లలు ఎందుకండి పాపం కష్టపడాలి, వాళ్ళ దాంట్లో దోషం ఉందని చెప్పి ఆయన దాంట్లో చూడకుండా అనుకున్నప్పుడు ఏమైతే ఆహా మా కొడుకు దాంట్లో దోషం లేదు, ఈ పోరి దాంట్లోనే ఉన్నది అని చెప్పి చెప్పుకుంటారండి. అందుకోసమే నేను ఏంటంటే నరుక్కుని చెప్పేస్తాను. నమస్కారం అండి. సార్ ఎవరి గురించి సార్? కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. పేరు చెప్పండి. పేరు రవిశంకరా? హరిచందన. రైట్. ఓకే. ఈ పాపది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 22 అండి. 22వ తారీఖు 3వ నెల 2000. 2000 అండి. సరే ఒక్క నక్షత్రం అనుకుంటా. అమ్మ ఒక్క నిమిషము మళ్ళా చెప్పమ్మా ఒకసారి. 22వ తారీఖు 3వ నెల 2000 సంవత్సరము 3వ నెల 22వ తారీఖు అండి. పుట్టిన టైం అమ్మా? మార్నింగ్ 8:30 అండి. 8:30. సరే ఎక్కడ పుట్టింది పాప? హైదరాబాద్ అండి. హైదరాబాద్. సరే అమ్మా నేను చెప్తాను తల్లి, నీకేం కావాలని చెప్తాను. ఇప్పుడు చూడండి ఇది ఉంటుంది తల్లి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకన్నప్పుడు చూడండి ఈ అమ్మాయిది పెన్ను పేపర్ ఉంటే రాసి పెట్టుకోండి, లేదా మీ దగ్గర జాతకం ఉంటే వద్దు. అయితే లేదు స్వామి అన్నప్పుడు మాత్రం రాసుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి పుట్టింది బుధవారం రోజు, మేషలగ్నము తులారాశి. మేషలగ్నం అంటేనే కాలపురుషునికి మొదటి స్థానం కాబట్టి కొంచెం డిమాండింగ్ కొంచెం మొండి వైఖరి ఖచ్చితంగా ఉంటుంది తల్లి. సరే మరొకటి చూసినప్పుడు శుక్రుడు అంటే తులారాశి అన్నది ఏంటంటే సమసప్తమ స్థానాలు కాబట్టి అనుకూలమైన వాతావరణమే. చిత్తా నక్షత్రం 3వ పాదము. అయితే చిత్తా నక్షత్రం 3వ పాదం వచ్చినప్పుడు ఈ పాపకు పేరు అన్నది ఏంటంటే రా అన్న పేర్లోనే రావాలి. అయితే మీరు ఏం చేసిండ్రు? హరిచందన అని పెట్టిండ్రు. ఇది అనుకూలం కాదు తల్లి. ఎందుకంటే మన కర్మము, మనం చేసుకున్న పాపము పుణ్యములన్నీ నక్షత్రాన్ని అనుసరించే వస్తుంది తల్లి. ఎక్కడ చూసినా కూడా నక్షత్రమే ముందు ఉంటుంది. కర్మ నక్షత్రం అన్నది ఒకటి ఉంటుంది, జన్మ నక్షత్రం అన్నది ఒకటి ఉంటుంది. మళ్ళీ చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒక జన్మ నక్షత్రం ఉండి అది చచ్చే కాలం వరకు అదే ఉంటుంది. అయితే ఏంటంటే మనలో మార్పులు చేర్పులు అన్నది ఒక చంద్రుడు అన్నవాడు ఒక నక్షత్రంలో వెళ్ళేటప్పుడు ఒక దశానాథుడుగా మారిపోతాడు. కాబట్టి ఆ దశలు మారుతూ ఉన్నప్పుడు మనలో మార్పులు చేర్పులు కూడా వస్తాయి తల్లి. మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే ఈ పిల్ల జాతకంలో వచ్చేసి కుటుంబ దోషం అంటే దృష్టి దోషం ఉన్న తల్లి, నరఘోష అంటాం. ఈ నరఘోష దృష్టి దోషం తొలగించకుండా ఉంటే మాత్రము ఈమెకు కావాల్సింది రాలేకపోతుందమ్మా. మరొక విషయం చూసినప్పుడు అంటే ఈ పాపకు కొంచెం పొత్తి కడుపు సంబంధించిన రుగ్మతులు ఉంటాయి, బాడీలో కొంచెం కాల్షియం తగ్గి ఉంటుంది. మరి ఏంటంటే కొంచెము జ్వరము కానీ కండ్ల నొప్పు కానీ లేదా కురుపులు కానీ వేడి కురుపులు కానీ వచ్చే ఒక అవకాశాలు అన్నది ఈమె ఒక దేహం అన్నది చూపిస్తుందమ్మా. ఏదైనా ఉంటే అదేమ్మా, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నదే చెప్తాను తల్లి. నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నన్ను పొగడే వాళ్ళు కూడా ఉంటారు. ఏందా ఇట్లా ఓపెన్గా చెప్తే ఎట్లన్నా అంటే ఎందుకు మభ్యపెట్టాలి, ఉన్నది చెప్తే పీడపోతుంది కదా అని చెప్పేసి నా ఇదమ్మా. సరే ఇప్పుడు జాతక చక్రం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడమ్మా. ఇది మంచిదే. లగ్నాధిపతి లగ్నంలో ఉంటే మీ ఇంట్లో మీరు ఉంటే మీరు రాజా, నా ఇంటికి వచ్చినప్పుడు నేను రాజా. అట్లా ఇక్కడ ఒక గ్రహము తన ఇంట్లో ఉంటే మంచిది. అయితే ఇక్కడ వచ్చింది ఏమి తలకాయ నొప్పిదే అంటే శని భగవానుడు బాధక స్థానాధిపతి లగ్నంలో ఉండడము, 9వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు కూడా లగ్నంలో ఉండడం అన్నది ఏంటంటే ఇక్కడ కొంచెం మొండి వైఖరి అవలంబించే ఒక అవకాశాలని చెప్పి ఖచ్చితంగా చూపిస్తుంది. మరొకటి గోచార రీత్యా చూసినా కూడా 6వ స్థానం 12వ స్థానంలో రాహుకేతులు ఉండడము అన్నది కూడా ఇక్కడ అనుకూలం లేదమ్మా. కొంచెమే ఉన్నది, భయపడే అవసరం లేదు. అయితే ఏమిటంటే రాహుకేతుల మధ్య వచ్చేసి ఈ లగ్నం ఉండడం అన్నది కొంచెం అనుకూలం కాదమ్మా. ఇది మీరు ఏమి చేయాలంటే దీన్ని ఒక ఇంతలో చూసినప్పుడు కూడా స్ట్రాంగ్ మనకు చదివే వయసు కాబట్టి కొంచెం జ్ఞాపకం అనేది క్షీణించే ఒక అవకాశాలు చూపిస్తుందమ్మా. మరొక ఇది చూసినప్పుడు ఏంటంటే ఈ పాపకు ముఖం మీద మచ్చ కానీ దెబ్బ కానీ ఏమైనా ఉందమ్మా? ఏం లేదండి. ఛాతి భాగము చిన్న మార్కుందండి. సరే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకు ఇక్కడ జాతక చక్రంలో తెలియవస్తుంది కాబట్టి నేను అడిగినమ్మా. అయితే అమ్మగారు మీరు ఏం చేయాలంటే ఈ పేరు కూడా సరిగా లేదమ్మా.
ఈ హరిచందన ప్రియ ఇవన్నీ కూడా మంచిగా లేదు. ఈ పాపకు అసలైన పేరు ఏం పెట్టాలంటే స్వామి ఇప్పుడు మనము స్కూల్లో ఇవన్నీ రాసేసినాము, అన్నీ అయిపోయింది కదా, ఎట్లా స్వామి అంటే దాని గురించి భయపడ అవసరం లేదు, అవన్నీ అట్లనే ఉంటుంది. ఈ పాపకు కొంచెం మంచి పేరు వైబ్రేషన్లో పెట్టిస్తే నేమియాలజీ మరియు ప్రొనాలజీ ప్రకారంగా న్యూమరాలజీని తీసుకొని జన్మజాతకంలో ఏ గ్రహం బలంగా ఉన్నదో ఆ గ్రహానికి సంబంధించిన ఇది కొన్ని కాల్కులేషన్ ఉంటుందమ్మా, డౌసింగ్ సిస్టమ్ అని చెప్పుకుంటాము. ఆ డౌసింగ్ చూసుకొని మంచి బలమున్న పేరును నేను పెట్టిస్తాను. అది రాస్తూ పోతూ ఉంటేనే చాలు. దేవుని దేవాల మంచిగా అయిపోయిందంటే ఎస్ఎస్సిలో మీరు మార్చుకోవచ్చమ్మా. ఒకసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలుగుతాలి. ఇప్పుడు మరి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే వయసుకు తగినట్టుగా ఫలితం చెప్పాలి. అదే జ్యోతిష్కుని దగ్గర ఉన్న ఒక స్పెషాలిటీ. ఇక్కడ 7వ ఇంట్లో 7వ స్థానాధిపతి చూస్తున్నాడు లగ్నాన్ని అన్నప్పుడు పెళ్ళి అయిపోతుందా అంటే 25 ఏళ్ళు 21 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటే పెళ్ళి అవుతుందని చెప్పచ్చు. అదే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకేడ పెళ్లి చేస్తాం. అప్పుడు ఏం చేయాలంటే చదువు రీత్యా హాస్టల్కు పంపించే ఒక అవకాశాలు, హాస్టల్లో ఉండి చదువుకుంటుంది అని చెప్పి ఇట్లా చెప్పాలి. నమస్కారం అండి. హలో 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 అమ్మా చెప్పమ్మా, ఎవరి గురించి? హలో 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 అమ్మ మాట్లాడమ్మా, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది తల్లి. నా మాట వినకు, నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడాలో నేరుగా ఎట్లా మాట్లాడుతారో మీరు అట్లా మాట్లాడండి. ఏం పేరు? నవీన్ అండి. అలా చెప్ప, డైరెక్ట్ మాట్లాడమ్మా, నా గురించి చూడకు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1989 మే 23rd 23వ తారీఖు 5వ నెల 1992. 89. సరే అమ్మా, 89 1989. పుట్టిన టైం చెప్పండి. పుట్టిన టైం సాయంత్రం. ఎన్ని గంటలకు? టైం కరెక్ట్ అయితే తెలియదు. టైం కావాలి కదా తల్లి. టైం లేకుండా నేను చెప్పేది అబద్ధం అయితే నువ్వే కదా బాధపడతావు. 7 గంటలకు అట్లా ఉండొచ్చా? 7-7:30 ఉండొచ్చు. కాదు, నైట్ 11-12 మధ్యలో, రాత్రి 1:00. అమ్మా నువ్వే ఇన్నిసార్లు చెప్తున్నావు తల్లి. లేదు నైట్ 1 o'clock. సరే, అంటే 22వ తారీఖు అయిపోయి 23వ తారీఖు అంతే కదా? అవును. హైదరాబాద్లో పుట్టిండా? లేదు, బాంబేలో పుట్టిండు. సరే, రాసి పెట్టుకోవాలమ్మా, రాసి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏం కష్టంలో అడుగుతున్నారో అని చెప్పి తెలియదు కాబట్టి. సరే అమ్మా, ఏం కావాలమ్మా ఈ బాబుకు? ఈ బాబు ఫ్యూచర్ ఎలా ఉంటది, స్టడీస్ ఎలా ఉంటాయి అని. ఇప్పుడు ఏం చేస్తుండ ఆయన? ఇప్పుడు చదువుకుంటున్నాడు. సరే, ఇప్పుడు చూసినప్పుడు ఈయన జాతకరీత్యా చూసినప్పుడు ఏమంటున్నది అంటే కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు తల్లి. లగ్నంలో రాహు, సప్తమంలో కేతు. ఈరోజు కూడా 7వ స్థానమే ఆపరేట్ అవుతుంది కాబట్టి ఈయన మీ దగ్గర ఉన్నాడా, బయట ఉన్నాడా? నా దగ్గరే ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడా? అవును, హైదరాబాద్లో ఉన్నాడు. తల్లిదండ్రులు ఏడ ఉంటారు? ఇక్కడనే హైదరాబాద్లో ఉంటారు. అందరు ఈయనే ఉంటారు. సరే, ఈయన ఇంతకుముందు ఎప్పుడైనా చదువుకున్నప్పుడు హాస్టల్లో ఉండనా, బయట స్టేట్లో ఏమైనా ఉండనా? లేదు, ఇక్కడనే. అయితే మధ్యలో కొన్ని రోజులైనాక స్టడీ బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా చదువుకుంటున్నాడు. సరే, ఇప్పుడు కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు తల్లి. ఎందుకన్నప్పుడు లగ్నానికి 9వ స్థానంలో వచ్చేసి శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం అన్నది కొంచెం అనుకూలం లేదు. మీరు చేయవలసింది రాహుకేతువులకు మరియు శని భగవానికి కొంచెం పూజలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుందమ్మా. కాబట్టి ఏంటంటే కొంచెం అదే అమ్మా, కొంచెము విద్యా అర్హతల కొంచెము ఇది విఘ్నాలు చూపిస్తున్నాయి కాబట్టి రాహుకేతులకు పూజలు చేసుకుంటూ శనీశ్వర స్వామికి కూడా కొంచెం పూజలు చేసుకుంటే అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంకా మరికొన్ని విషయాలు ఏమైనా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవండి. ఉన్నత విద్యా ప్రమాణాలు అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగి పెద్దగయ్యే వరకు ఒక చదువు అన్నది కావాలి. చదువు లేకపోతే ఈ భూమిలో మనం బతకలేం, ఈ లోకంలో మనం బతకలేం. దానికి ఏమిటంటే చిన్నప్పుడు చదువుకునేది 2వ స్థానము అంటాం, అంటే 2వ భావము అంటాం. 2వ భావం అంటే నోరుతోటిగా మనము
మాటలు పాటలు మూలంగా విద్య నేర్చుకునేది. మూడో స్థానం అన్నది ఏంటంటే సైకిల్ చేసేది, రింగా 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 అనుకుంటాం కదా, అట్లా రెండో స్థానం నోరు, మూడో స్థానం ఆటలు పాటలు. ఈ మూలంగా విద్య నేర్చుకునేది రెండవ స్థానం. ఆ తర్వాత నాలుగవ స్థానం అన్నది ఏంటంటే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్లో పోయేది, అంటే ఉన్నత విద్యా ప్రమాణాలు హైయర్ ఇదని చెప్పుకుంటాం. ఈ 10th లెవెల్ అట్లా చెప్పుకోవచ్చు. 10th ఎందుకు మనకు 11 or 12 ఇంటర్మీడియట్ వరకు కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ స్థానాన్ని చూసేటప్పుడు 4వ స్థానాన్ని పరిగణిస్తాం. అక్కడ నుంచి డిగ్రీ కొంచెం బాగున్నది అంటే 9వ స్థానం చూస్తాం. ఇట్లా ఏమిటంటే వయసుకు తగినట్టుగా చదువుకు తగినట్టుగా భావాలన్నది కూడా మారిపోతాయి. నమస్కారం అండి. సార్ ఎవరి గురించి? అబ్బాయి పేరు భువనచంద్ర. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏం పేరండి? హలో అండి, బాబు పేరు భువనచంద్ర అండి. భువనచంద్ర, సరే అమ్మా. ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 97 December 19th అండి. December 19, 19/12/1997, అంతే కదమ్మా? అవునండి. పుట్టిన టైం అమ్మా? పుట్టిన టైం ఇంచుమించు సాయంత్రం అండి 5:30. ఎక్కడ పుట్టాడండి తను? సికింద్రాబాద్ అండి. సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చదువుతున్నాడమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. ఒక సబ్జెక్ట్ లో పోయాడు. అమ్మా, ఇప్పుడు మొన్ననే నిన్న కదా వచ్చింది, 28వ తారీఖు రిజల్ట్ వచ్చింది కదా, అంటే సెకండ్ ఇయర్ కదమ్మా ఇతను ఈ అబ్బాయి? ఇప్పుడే జస్ట్ ఈ ఇయర్ కంప్లీట్ చేస్తున్నాను. సరే, ఇందులో ఒక సబ్జెక్టు పోయింది అంటే సైన్స్లో ఏమన్నా పోయిందమ్మా? మ్యాథ్స్, ఫిజిక్స్ అండి. అదే కొంచెం అది ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేవి సైన్స్ దాంట్లోనే వస్తాయి కాబట్టి అడుగుతున్నాము. ఎందుకన్నప్పుడు ఈయనకు నిన్న రిజల్ట్ బయటకు వచ్చేటప్పుడు ఏంటంటే ఈయనకు రిజల్ట్ డిక్లేర్ చేసేవాడు ఏమంటే శని భగవాన్ తోటి ఉన్నాడు కాబట్టి, శని భగవాన్ తోటి ఉంటే లాస్ ఆ దాగలో ఉన్నాడు. 3వ ఇంటికి 10వ ఇల్లు అన్నది లాస్ ఆ దాంట్లో ఉన్నాడు కాబట్టి సబ్జెక్ట్లో తప్పిపోవడం అన్నది జరిగింది. అయితే మీ మూలంగా మా ప్రేక్షకులందరూ కూడా తెలియజేస్తున్నామా, దయచేసి పిల్లలు చదువుకునే టైంలో ఈ ఇంటర్మీడియట్ 10th ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చినప్పుడు చక్కగా ఒక జ్యోతిష్కుని దగ్గర వెళ్ళండి. ఆయన అనుభవం ఆయన ఇవన్నీ చూసేసి, స్వామి ఈ పిల్లవాడు ఈ సంవత్సరం పాస్ అవుతాడా, ఏదైనా లోపాలు ఉన్నాయా, పూజలు పునస్కారాలు చేసుకోవాలనా అని చెప్పి అడిగితే మంచి జ్యోతిష్కుని దగ్గర వెళ్ళాలండి. అనుభవస్తుడుగా ఉండాలి, సబ్జెక్టు తెలిసినవాడుగా ఉండాలి. అటువంటి వాని దగ్గర వెళ్ళేసి మీరు చూసినప్పుడు ఆయన ఏమి మీకు ఆలోచన ఇస్తాడో సజెషన్ దాన్ని ఫాలో చేస్తే గట్టెక్కొచ్చి తల్లి. ఎందుకన్నప్పుడు ఒక సంవత్సరం అంతా వేస్ట్ అమ్మా. మరలా ఏంటంటే పిల్లలు బాధపడతారు. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఈ పిల్లవాని జన్మజాతకంలో 3వ స్థానంలో రాహు, 9వ స్థానంలో కేతు, చంద్రునితోటి రాహు ఉంటే బుద్ధిబలం కోల్పోతాడు, జ్ఞాపక శక్తి కోల్పోతాడు, మంచిగా కష్టపడతాడు, లాస్ట్ మూమెంట్లో చెయ్యెత్తేస్తాడని చెప్పేసి ఇక్కడ మనకు జాతకమే తెలియజేస్తుంది తల్లి. కాబట్టి ఈ బాబు లాస్ట్ అమ్మ, ఈయన తర్వాత ఎవరైనా ఉన్నారా తల్లి? ఈ బాబు తర్వాత పాప ఉందండి. పాప ఉన్న అమ్మా? ఈ బాబు ఫస్ట్ అండి. ఈ బాబు ఫస్ట్? సరే అమ్మా, సరే. అయితే ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఈ బాబుకు వచ్చేసి 3వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉండడం అన్నది మంచి అనుకూలమైన వాతావరణం ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దశను చూసినప్పుడు శుక్ర మహాదశ జరుగుతున్నది. ఈ శుక్ర మహాదశలో భుక్తిని చూసినప్పుడు 2012 నుంచి శుక్రులో వచ్చి లాస్ట్ మనకు సూర్యుడు తల్లి. శుక్రులో లాస్ట్ కేతు ఉంటాడమ్మా. ఈ కేతు గ్రహం ఇప్పుడు ఆడిస్తున్నది. కొంచెం మీరు రాహు కేతులకు పూజలు చేయండి అమ్మా. శని భగవాన్ కూడా కొంచెం పూజలు చేయండి. ఈ రాహు కేతులు శనీశ్వరునికి పూజ చేస్తే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే ఈ బాబుకు పొత్తి కడుపు మీద కానీ లేదా భుజభాగం మందు లేదా కాళ్ళ భాగం మందు మచ్చ ఏమైనా ఉన్నదమ్మా? అవునమ్మా. సరే అమ్మా, అదే ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నానమ్మా. ఒక్కసారి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి అమ్మా. ఇప్పుడు ఈ పిల్లవాడు ఎట్లా ఫర్దర్గా వచ్చేసి డిగ్రీ లెవెల్లో ఏమేమి తీసుకోవచ్చు, ఏ సబ్జెక్టు తీసుకుంటే ఈయన కొంచెం ముందడుగేస్తానికి ఒక అవకాశాలు ఉంటుంది అని చెప్పేసి ఆ అబ్బాయిని కూడా అడగండి. అయ్యా ఏ సబ్జెక్టు తీసుకుంటావురా డిగ్రీలో అని చెప్పి అడగండి. అదే సమయంలో ఆయన అడిగిన దానికి ఇక్కడ అనుకూలం ఉంటే దాని మీద మనం చూసేయచ్చమ్మా. ఒక్కసారి పర్సనల్గా కలవండి. ఇక్కడ ఏంటంటే అపాయింట్మెంట్ కోరేవారు మాత్రం దయచేసి లైవ్ కార్యక్రమం అయిన తర్వాత ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. మరి ఒక విషయం ఏమిటంటే
ప్రతి ఒక్క మనిషి పిల్లలు ఉన్నప్పుడు చదువు మాత్రం కంపల్సరీ కావాలండి. చదువు లేకపోతే ఈ కాలంలో బ్రతకలేము. ఒక కాలంలో మా కాలంలో 10వ క్లాస్ చదివితే చాలు పట్టుకొని పోయి ఉద్యోగం ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఎంటెక్లు బీటెక్లు ఎంఫిల్లు బీఫిల్లు ఏ ఫిల్లు చేసినా కూడా ఉద్యోగం మాత్రం దొరకలేదు. హలో 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 సార్ చెప్పండి. నరేందర్ మీ గురించేనా? హైదరాబాద్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉప్పల్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నరేందర్ గారు. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 13వ తారీఖు 12వ నెల 1989. మ్యారేజ్ అయిపోయిందా? సరే పుట్టిన టైం చెప్పండి. ఉదయం 7 గంటలకు. ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం జిల్లా నర్సాపురం. సరే ఎంత దూరం ఉంటుంది శ్రీకాకుళం నుంచి? శ్రీకాకుళం నుంచి 29 కిలోమీటర్స్. సరే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా జాతకం గురించి తెలుసుకుందాం అనుకుంటాను, ఉద్యోగం గురించి, మ్యారేజ్ గురించి. సరే మ్యారేజ్ గురించి చూస్తే ఆలస్యం చెప్తుంది. మ్యారేజ్లో చాలా చాలా డిఫెక్ట్ ఉన్నాయి. ఒకటి మరి ఏంటంటే శుక్రునితోటి రాహు కలిసి ఉండడం అన్నది కలత్రకారకుడు అని చెప్పుకుంటాం. ఈ కలత్రకారకునితోటి రాహు ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. వివాహ విషయంలో వీళ్ళు కూడా ఇబ్బందులు కలగజేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తుంది. మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడము, కేవలం మీ లగ్నాధిపతి మరియు లగ్నానికి అష్టమ స్థానాధిపతి కేతువుతోటి కంజంక్షన్ కావడం అన్నది కొంచెం అనుకూలమైన వాతావరణం కాదు. చేస్తున్న పనులు ఆటంకములు, ఇబ్బందులు, ఎక్కడ పోయినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఏడవై మంచిగా పని చేసినా కూడా ఏం పని చేస్తున్నావా అని చెప్పేస్తారు. ఆర్థిక పరంగా చూసినా కూడా డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది, నిలకడగా ఉండే ఒక అవకాశాలు అన్నది లేదు అని చెప్పి తెలియజేస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే రాహుకేతువులు, శని భగవానుడు, మీ లగ్నాధిపతి అయిన గురువు, ఈ 4 గ్రహాలకు పూజలు పునస్కారాలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా కేతువుతోటి గురు చంద్రుడు ఉండడం అన్నది కొంచెం అనుకూలమైన వాతావరణం కాదండి. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటి అన్నప్పుడు ఇక్కడ గురు మహాదశనే 2010 నుంచి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే 2010 వచ్చిందో అప్పటి నుంచి మీ మనసులో భయ ఆందోళన వచ్చేసింది. అయ్యో నేను ఏమైపోతానో ఏమో, ఏం ఉద్యోగం దొరుకుతుందో, నా జీవితం ఎట్లా ఉంటుందో ఏమని చెప్పి మీ గురించి కొంచెం ఆలోచనలు పడ్డారని చెప్పేసి ఇక్కడ మనకు గ్రహం చెబుతున్నది. కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు ఇచ్చేసుకోండి. మరో ఒక్కసారి ఏమిటన్నప్పుడు కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పలేను కాబట్టి మీకు నేను ఇక్కడ చెప్పలేను. పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మీకు కొన్ని మార్గాలు, కొన్ని సూచనలను నేను తెలియజేస్తాను. దాని ప్రకారంగా మీరు ఫాలో కాండి, సరేనా? మ్యారేజ్ చాలా ఇది ఉన్నది బాబు. మ్యారేజ్ విషయంలో మాత్రం నువ్వు చాలా ఇక నేను చెప్పేది అంటే ఉద్యోగం అంటే ఒకడు 10,000 జీతం ఇస్తుండంటే ఇంకొకటి 7,000 ఇస్తాడు, ఇంకొకటి 8,000 ఇస్తాడు, ఇంకొకటి 12,000 కూడా ఇస్తాడు. ఈ ఉద్యోగం లేకపోతే ఇంకొక ఉద్యోగం అని చెప్పుకోవచ్చు. అయితే వివాహం అన్నది అలా కాదు నాయన. ఎప్పుడైతే మేము నా అనుభవంలో చూసినప్పుడు లగ్నం బలహీనంగా ఉంటే కూడా వాళ్ళంతా బతుకుతలేరు. అంటే సప్తమ స్థానం బలం ఉంటే ఖచ్చితంగా బతుకుతారు. అందుకోసమే పెద్ద మనుషులు ఏమంటారంటే అరే ఈయనకి ఎన్ని చేసినా కూడా వీనికి ఇంతనే ఉంటుంది, ఈయనకి పెళ్లి చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది పెద్దలు చెప్తారయ్యా. కాబట్టి ఏంటంటే పెళ్లి విషయంలో మాత్రం నీ జాతకంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయ్యా. కాబట్టి మీరు పర్సనల్గా ఒకసారి కలవండి, సరేనా? రైట్. ఇప్పుడు ఒక చిన్నపాటి విరామం తీసుకుందామండి. చిన్నపాటి విరామం తీసుకున్న తర్వాత మరలా మనము మాట్లాడుకుందాం. రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మ జాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మ జాతకం మీ D5 టీవీలో.
రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మ జాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం. జన్మజాతకం జ్యోతిష్య కార్యక్రమానికి పునర్స్వాగతం. ఇక్కడ గౌరీ శంకర్ అని చెప్పేసి ఆ ప్రేక్షకుడు ఇప్పుడు మనకు ఒక ఫోన్ చేశాడండి. ఆయనది వృషభ లగ్నం, వృశ్చిక రాశి. లగ్నానికి సమసప్తమ స్థానంలో దేహం ఉన్నది కాబట్టి అనుకూలమైన వాతావరణం. అనురాధ నక్షత్రం మొదటి పాదం శుక్లపక్షమి విధియ రోజు జన్మించారు. సరే, ఇక్కడ ఈయన దీని ప్రకారంగా చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు మీరు లైన్లో ఉండండి. లగ్నానికి తృతీయ స్థానంలో రాహు ఉన్నా కూడా కుజునితోటి కలిసి ఉండడము, ఇక్కడ భావచక్రంలో 2వ ఇంట్లో ఉండడం, ఆర్థిక పరిస్థితి అనుకూలం లేదు, వస్తుంది పోతుంది, ఎన్ని తిప్పలు పడ్డా కూడా అక్కడికే ఉన్నాను సార్. అలాగే చూసినప్పుడు లగ్నానికి షష్ఠ స్థానంలో సూర్య భగవానుడు ఉండడం, అంటే చతుర్థ స్థానాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం అన్నది ఆరోగ్యం బాగలేదు, పొత్తికడుపు సంబంధించిన రుగ్మతులు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. మరి లగ్నాధిపతి 3వ స్థానాధిపతితోటి చేరి సప్తమ స్థానంలో ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణమే. అయితే ఇక్కడ వచ్చిన తలకాయ నొప్పి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే రాహుకేతుల మధ్య శని భగవానుడు ఉండడము, గురు భగవానుడు ఉండడం అన్నది కొంచెం చేస్తున్న వృత్తిలో ఆటంకములు, ఇబ్బందులు అని చెప్పేసి తెలియజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వృషభ లగ్నం, వృషభ లగ్నానికి 9వ స్థానం అన్నది బాధక స్థానం. ఆ బాధక స్థానంలో బాధకాధిపతి ఉండడము, దానితోటి కేతువు కూడా కలిసి ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. రాహు కేతువులు మరియు శని భగవానుడు మరియు సూర్య భగవానుడికి పూజన చేసుకోవాలి. కొంచెం ఇక్కడ ఏమిటంటే కాలపురుషునికి 8వ స్థానంలో లగ్నాధిపతి ఉండడం అన్నది అనుకూలం కాదు. ఇప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు, ఆటంకములు, ఎదుటివాడు కూడా హెల్ప్ చేసేవాడు కూడా హెల్ప్ చేస్తలేడని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి ఏంటంటే దీని అన్నిటికీ కారణం శుక్రమహాదశ 2001 నుంచి వచ్చింది కాబట్టి ఇది 2021 వరకు ఉంటుందండి. 2021 అంటే ఇంకొక 6 సంవత్సరాలు కొంచెము జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మీ జాతక చక్రం తెలియజేస్తుంది. కాబట్టి నమస్కారం సార్. నమస్కారం సార్, ఎవరి గురించి సార్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బ్రదర్ గురించి ఆ పేరు చెప్పండి, అతని పేరు. మా బ్రదర్ పేరు రామాంజనేయులు సార్. రామాంజనేయులు. సరే, ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 3/9/1915. అవునవును, మార్చి 15. ఒక్క నిమిషం. ఆ మార్చి 15 3వ నెల 1986. టైం చెప్పండి. టైం అమ్మా శనివారం సాయంత్రం 6:15. ఏ ఊర్లో పుట్టాడు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, గూడెం తాలూకా, గోపినాథపట్నం. సరే, ఇది పక్కన ఒక పెద్ద పట్టణం పేరు చెప్పండి, సిటీ. తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. సరే, తాడేపల్లిగూడెం తీసుకుందాం నేడు. సరే, ఏం తెలుసుకోవాలనుకుంటుండ్రు? హలో, తాడేపల్లిగూడెం. అది కరెక్టే సార్. ఏం తెలుసుకోవాలనుకుంటారు ఈయన గురించి అది చెప్పండి. ఓకే ఓకే ఓకే. మ్యారేజ్ గురించి ఆయన దగ్గర క్లియర్ ఉండట్లేదు, ఆయన మ్యాప్ తెలుసుకుందామని. సరే, మీ వంశంలో ఎవరికైనా 2 భార్యలు ఉన్నారా? 2 భార్యలు మీ తాతలు కానీ, ఇటు సైడ్ మీ అత్తగారి తరపున కానీ లేదా మీ తరపున కానీ ఎవరు లేరా? సరే, లేకపోతే ఏంటంటే కుటుంబ దోషం ఉన్నది చూపిస్తుంది ఈయన జాతకంలో. ఎవరికైతే కుటుంబ దోషం ఉంటుందో పెళ్లి వివాహం అన్నది అంత అనుకూలంగా ఉండదు.
ఇబ్బందులు కలగజేస్తుంది. పెళ్ళి కాకముందు ఏం చేస్తుందంటే చేస్తున్న పనులు ఆటంకములు ఇబ్బందులు, ఈయన ఇష్టానికి తిరగడం రావడం చేయడము, ఏమనంటే దురుసుగా మాట్లాడడం అనేది జరుగుతుందండి. పెళ్ళైన తర్వాత వివాహ విషయంలో ఒడిదుడుకులు తెలియజేస్తుంది. కాబట్టి ఏంటంటే ఈయన జాతక చక్రంలో చూసినప్పుడు రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడం కాలసర్ప దోషము, దృష్టి దోషము, సర్పదోషము, మరియు లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉండడము, వ్యయస్థానాధిపతితోటి చేరి ఉండడం అన్నది కొంచెం అనుకూలమైన వాతావరణం కాదండి. పెళ్లి విషయంలో కొన్ని ఒడిదుడుకులు అన్నది తెలియజేస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు చేయవలసిన పని ఏమిటి అన్నప్పుడు ఏంటంటే రాహుకేతువులు మరియు ఏమిటంటే చంద్రుడు మరి శుక్రుడు, ఈ 4 గ్రహాలకు కొంచెం పూజలు పునస్కారాలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు ఇక్కడనే ఉంటారంట కాబట్టి మీరు ఒకసారి ఈ పిల్లవాడిని కావాలంటే నేరుగా తీసుకొని రండి. లేదు స్వామి వీనితోటి నాకు తలకాయ నొప్పి అన్నప్పుడు మీరు వచ్చేసి కూడా మరికొన్ని విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే సర్పదోషము, దృష్టి దోషం ఉన్నప్పుడు ఈ కుటుంబాన్ని కలగనీయదండి. కుటుంబం అంటే ఏమిటంటే భార్యాభర్తలు పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు అంటాము, వాళ్ళు ఒక సంతానం కలిగినప్పుడు కుటుంబం అంటాము. కాబట్టి ఏంటంటే ఈ కుటుంబ స్థానం అన్నది కొంచెం బలహీనంగా ఉన్నది. అదే సమయంలో సప్తమ స్థానం కూడా బలహీనంగా ఉన్నది సార్. ఒక్కసారి మీరు పర్సనల్గా కలవండి. ఎప్పుడైనా సరే వయసుకు తగినట్టుగా మనం ఫలితం చెప్పుకోవాలి. ఇప్పుడు మా తమ్మునికి మ్యారేజ్ విషయం చెప్పండి సార్ నేను అడిగాడు. ఏమంటే మ్యారేజ్ అంటే 7వ స్థానం కాబట్టి వయసు చూస్తే ఉన్నది కాబట్టి పెళ్లి విషయం అని చెప్పుకోవచ్చు. అదే పెళ్ళి కాకముందు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఎక్కడన్నా పని చేస్తాడు కదా ఆ పనిని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే శాస్త్రజ్ఞులు చాలా చాలా తెలివిమంతుడుగా ఉండాలి. నమస్కారం అండి. హలో హలో చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా చెప్పమ్మా. మా వారి గురించి తెలుసుకోవాలండి. పేరు చెప్పమ్మా. వెంకటేశ్వర్లు. డి వెంకటేశ్వర్లు. సరే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 27/11/1970. 27/11/1970. ఓకే. పుట్టిన టైం చెప్పమ్మా. అయినది పుట్టిన సమయము తెలియదండి. రాత్రి పొద్దున అట్లా రాత్రి 10 గంటలకంట అట్లా ఏదైనా తోరాయంగా చెప్తే నేను అయినా కూడా ఏంటంటే టైం సరిగా లేనప్పుడు నేను చెప్పే ఫలితాలు సరిగా ఉండవు తల్లి. నేనే కాదు ఏ జ్యోతిష్ కూడా అయినా సరే చెప్పడం అన్నది సరిగా ఉండదు. ఏ ఊళ్ళో పుట్టిండినా? వరంగల్. ఓకే సరే అమ్మా. నేను ఏంటంటే నా అనుభవం మీద చెప్తున్నాను తల్లి. ఈయనకు ఇప్పుడు ఏం కావాలమ్మా, ఏం అడగాలనుకుంటున్నావు, ఇక్కడ ఏమిటన్నప్పుడు మీరు ఇచ్చిన టైం ప్రకారంగా చూస్తే నేను నా ఒక అనుభవం చూసినప్పుడు ఆర్థిక పరిస్థితి అనుకూలత లేదు, ప్రతి ఒక్క పనిలో ఆటంకములు ఇబ్బందులు, చేస్తున్న పనిలో కూడా అంత ఇది లేదు, ఒక్కొక్కసారి ఇంట్లో కూడా కిరికిరి పంచాయతీలు పెడతాడు అని చెప్పేసి ఇప్పుడు తెలియజేస్తుంది తల్లి. ఇది ఎంతవరకు నిజం? ఇదేనా లేకపోతే వేరే ఏదన్నా? ఇదేనమ్మా. సరే దీనికి అన్నిటికీ చేస్తున్నారు జాబ్ 20 years అబౌవ్ నుండి చేస్తున్నారు. ఏమి ఒదుగు అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడమ్మా నిజంగా మంచిగా అడిగినావు తల్లి. ఇంతకుముందు జాతకాలు ఈ పిల్లవానికి పెళ్లి కాలేదని చెప్పేసి రామాంజనేయుల జాతకం చూసినప్పుడు 2వ స్థానము ఎప్పుడైతే 2వ స్థానంలో రాహుకేతులు ఉంటారో వీళ్ళు చాలా చాలా ఇబ్బందులు పెట్టినిస్తారమ్మా. ఇప్పుడు ఈయన జాతకంలో చూసినప్పుడు 2వ స్థానాధిపతి అన్నవాడు సూర్య భగవానుడు అంటే రవి. ఈ రవి ఏం చేశాడంటే 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి పెళ్లి విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా పెళ్లి అయిన తర్వాత ఆర్థిక పరంగా ఇబ్బంది అంటే కేతు అక్కడ ఉండడం అన్నది ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగజేస్తుండు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుందమ్మా. అమ్మ మీకు ఎంతమంది సంతానం తల్లి? ఎందుకంటే ఇట్లా రవి అండ్ కేతు వీళ్ళు కొంచెము ఇలా ఉంటే మగ పొరలే పుడతారు లేదంటే ఆడపిల్లలే పుడతారు అని చెప్పేసి మా అనుభవంలో చూశాను తల్లి. ఇప్పుడు ఇవన్నిటికీ కారణం ఏమిటంటే కేతు మాదశ 2014 ఆగస్టు నెల జెండా ఎప్పుడు ఎగిరేసినామో 2014 నుంచి ఈయనకు ఆర్థిక పరంగా కొంచెం అనుకూలం లేదు అని చెప్తుందమ్మా. అప్పటి నుంచే ఉన్నదా ఇలా ఇంతకు ముందు నుంచి ఉన్నదా? అయితే ఇది మరీ మోసం ఏమిటంటే 2014 నుంచి మరీ మోసం అయిపోయింది ఆగస్టు నెల నుంచి. మరొక ఇది చూసినప్పుడు 2వ ఇంటి వాడు ప్రస్తుతం 9వ ఇంట్లో సంచారం చేయడం అన్నది కూడా అనుకూలం కాదమ్మా. ఇది ఏమంటుందంటే
మీ ఇలవేల్పు దేవత శాపం ఉన్నది, మీ మొక్కుబడి ఒకటి ఉన్నది, ఆ మొక్కుబడి వీళ్ళు చెల్లిస్తలేరు అని చెప్పేసి ఇక్కడ సూచిస్తుందమ్మా. మీరు ఏ దేవతను దేవునికి మొక్కుకున్నారో అది కొంచెం ఆలోచించేసి ఆ మొక్కుబడి తీసుకోండి. తీసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడము, కేవలం శని భగవానుడు తప్పించుకొని రావడం అన్నది కొంచెము ఎంతో కాలం నుంచి కష్టపడతాడు. ఏ ఒక్కటి ప్రోగ్రెస్ ఉండదు, అంటే ప్రమోషన్ ఉండదు, ఏముండదు. ఎందుకంటే ఇంటి విషయానికి వచ్చినప్పుడు శని యొక్క దృష్టి ఉన్నదమ్మా. శని భగవానుడు కుజుని చూడడం వల్ల ఇక్కడ 4వ స్థానం శుక్రుడు కూడా అక్కడే ఉండడం వల్ల లగ్నాధిపతి యోగం అయితే ఉన్నది. అయితే ఈయన దాంట్లో కొంచెం యోగం అన్నది కొంచెం క్షీణించి ఉన్నదమ్మా. మీ జాతకరీత్యా అనుకూలమైన వాతావరణం ఉంటే మాత్రము ఖచ్చితంగా మీరు మీ పేరు మీద ఇల్లు కట్టుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కదండి ఇల్లు, అది కట్టుకున్నామన్నా కూడా అవ్వట్లేదు అసలు. కాదమ్మా, కాదు. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ శని భగవానుడు కుజుడు పరస్పర వీక్షణ అంటాము. కుజుడు ల్యాండ్ కారకుడు, అంటే భూమి ఇచ్చేవాడు ఇల్లు అని అర్థం. ఇల్లు ఇచ్చేవాడు శుక్రుడు అయితే భూమి ఇచ్చేవాడు ఎవరంటే కుజుడు. ఈ కుజునితోటి ఏమైపోయిందంటే ఇది మీరు చెప్పినట్టుగా గవర్నమెంట్ వృత్తిపరంగానే ఇస్తున్న సార్ అంటున్నా. కరెక్ట్గా లగ్నానికి 6వ స్థానము గురు భగవానుడు. 6వ స్థానం అంటే సర్వీసు. ఈ రవికి 2వ స్థానం ఉన్నది కాబట్టి అంటే గవర్నమెంట్ మూలంగా వచ్చేది ల్యాండ్ ఇచ్చినా కూడా కట్టుకోలేని ఒక పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా తెలియజేస్తుంది. మీరు చేయవలసింది రాహుకేతులకు పూజలు కొంచెం పునస్కారాలు చేయాలి. అదే సమయంలో ఏంటంటే కొంచెము 4th హౌస్ అన్నది కొంచెం బలహీనంగా ఉన్నదమ్మా. కాబట్టి మేము కొన్ని పరిష్కారాలు చెప్తాము నేరుగా వచ్చినప్పుడు. అది నేను చెప్పినట్టుగా చేసుకోండి, ఖచ్చితంగా మీరు కడతారు. సరేనా? రైట్. ఇప్పుడు జాతకంలో మనము సొంత డబ్బుతోటి ఇల్లు కనుక్కుంటామా, లేదా పొరంబోక్ ల్యాండ్ అంటే పట్టా ల్యాండ్. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో ఎప్పుడైనా మెయిన్ సిటీలో చాలా ఆక్యుపై ల్యాండ్, గ్రాబింగ్ ల్యాండే అంటాము. కాబట్టి ఏంటంటే అదే చేసుకుంటారు. ఇక దాంట్లో కొంచెం పోసి ఏరియాలో అంటే మంచి మెయిన్ సిటీలో ఉన్న జాగాలలో రోడ్డు పొంటి ఉన్న మెయిన్ రోడ్లలో ఉంటే పొంటి జాగాలంటే వాళ్ళు కాలనీల కింద చేసుకొని డబ్బులు కట్టుకొని కొనుక్కొని కాలనీ కట్టుకుంటారు. ఇలా మనకు గవర్నమెంట్ మూలంగా ఇల్లు వస్తుందా, మనం డబ్బుతోటి స్వయం డబ్బుతోటి ఇల్లు కట్టుకుంటామా, లేకపోతే కట్టిన ఇల్లు కొంటామా, లేదంటే పాత ఇల్లు కొనుక్కొని దాన్ని పగలగొట్టి కొత్తగా కట్టుకుంటామా, లేదా ఆల్రెడీ కట్టిన ఇల్లు అపార్ట్మెంట్లో కొంటామా, ఇండివిజువల్ ల్యాండ్లో కొంటామా, ఇంటి పక్కన ఎవడు ఉంటాడు, ఏ ఏరియాలో ఉంటాము, ఏ దిశలో ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా వాస్తు శాస్త్రము తెలియజేస్తుంది. ఆ వాస్తు శాస్త్రాన్ని ఇక్కడ జన్మ జాతకంలోనే నేను చూసేస్తాను. చూసేసి కూర్చున్న చోట్ల నుంచే మీ ఇల్లు ఇట్లా ఉన్నదా, మీది ఇలా ఉన్నది అని చెప్తాను. కాబట్టి ఏంటంటే జన్మజాతకం అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. మీ యొక్క రహస్యం, మీ యొక్క అదృష్టం అన్నీ మీ జన్మజాతకంలోనే ఉంటుంది. ఒక పేరును మార్చుకుంటే, ఒక అక్షరాన్ని తీసేసి మరొక అక్షరం పెట్టుకుంటే, ఈ గుమ్మం ఇక్కడ నుంచి తీసేసి అక్కడ పెట్టుకుంటే ఇవన్నీ అదృష్టం ఇవ్వదు. మీ జన్మజాతకమే మీకు అదృష్టం ఇస్తుంది. జాతకం ఉన్న వాళ్ళకు పర్వాలేదు, జాతకం లేని వాళ్ళు ఏమంటే ప్రశ్నశాస్త్రం చూసుకొని ప్రతి ఒక్క విషయానికి మనము ఫలితం చూడవచ్చును. హలో చెప్పండి సార్, అవసరం అడ్రస్ చెప్పండి సార్. అన్నారు మీరు క్లియర్ చెప్పలేదు సార్ కట్ అయింది. సరే, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆఫీసు మోతీనగర్లో ఉన్నా సార్. ఎర్రగడ్డ నుంచి బోరబండ వచ్చే మార్గంలో మీరు ఎక్కడి నుంచి రావాలన్నా చూసుకోండి. ఒకవేళ వస్తేనేమో మంచి ఇది, ఎందుకంటే ఇంకా 2 విషయాలు ఎక్కువగా తెలుసుకోవచ్చు. అయితే నా ఎనర్జీ వేస్ట్ అవుతుంది నేను చూసుకోను, నా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలనే చూసుకుంటాను. ఒకవేళ రాలేనండి అన్నప్పుడు ఏంటంటే మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు నేరుగా నేను ఎలా చెప్తున్నానో మీకు మీరు నేరుగా వచ్చినప్పుడు ఏమేమి నేను చెప్తానో అదన్నీ మీకు నేను తెలియజేస్తాను. ఈ మొబైల్ అపాయింట్మెంట్ అంటే ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మీ డీటెయిల్స్ మాకు ఇచ్చేస్తే నా బ్యాంక్ అకౌంట్ పంపిస్తాను. అందులో మీకు నేను ఏం దక్షిణ చెప్తానో ఆ దక్షిణని మీరు బ్యాంకులో కట్టేస్తే మాకు బ్యాంకు నుంచి ఇంటిమేషన్ వస్తుంది. ఇంటిమేషన్ వచ్చిన వెంటనే మేము మీకు ఒక టైం అన్నది ఇస్తాం సార్. ఆ టైంలో ఇచ్చేస్తే మీకు మేము క్లియర్గా మేము ఫోన్లోనే తెలియజేస్తాం. ఎట్లా మీకు సౌకర్యం ఉన్నదో అలా మీరు చేసుకోవచ్చు. లేదు బాబు నేను నేరుగా వస్తానంటే నేరుగా కూడా రావచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నా ఫోన్ నంబర్లు నా ల్యాప్టాప్ మీద ఉంటే చూడండి, 9848217464 అని చెప్పేసి 8008797927 కూడా ఉంటుందండి. రాసుకొని ఫోన్ చేసేసి నన్ను కలవండి. సరేనా సార్? రైట్ థ్యాంక్ యూ సార్. ఇక మన ప్రోగ్రాం చూడాలి అన్నప్పుడు ఏంటంటే మీరు నెట్లో కూర్చొని www
youtube/rmax స్పేస్ టీవీ అని చెప్పి కొడితే అక్కడ మీకు ఆర్మాక్స్ టీవీ రెండు ఇవి ఓపెన్ అయిపోతాయి. ఏ రోజు ఇది కావాలన్నప్పుడు మీరు ఆ ఆర్మాక్స్ మీద క్లిక్ కొడితే గుప్తా జ్యోతిషం అని చెప్పి వస్తుంది, మీరు హాయిగా చూసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీకు ఈ ఫెసిలిటీస్ కూడా మేము ఇచ్చేసాం. నన్ను ఫేస్బుక్లో చూడాలన్నా కూడా ఫేస్బుక్లో చూడొచ్చు. ఫేస్బుక్లో కాంటాక్ట్ చేయాలంటే మీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దాంట్లో ఏంటంటే సెర్చ్లో వచ్చేసి J.R.RAHMES JR రమేష్ గుప్తా అని చెప్పేసి JRRAHMES అని కొడితేనే నాది అక్కడ మీకు చూపిస్తుంది. ఇదే లోగో ఉంటుంది. ఆ లోగోని చూసేసి దాని మీద క్లిక్ కొట్టుకుంటే అక్కడ కూడా మీరు నా ప్రోగ్రామ్ని చూడవచ్చు. సరే, ఇప్పుడు మనం కొన్ని విషయాలు ఇక్కడ చెప్పేస్తాను. అయినా కూడా నా అనుభవం రీత్యా మీకు ఎవరు చెప్పలేని అన్నీ చెప్పేస్తాను నేను. మరొకటి ఏంటంటే లెక్కల విధానం అన్నది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే 2-3 నిమిషాలలో ఒక జాతక చక్రము పరిశీలన చేయాలంటే చాలా చాలా కష్టము. ఇది అనుభవస్తుతో అవుతుంది. నా దగ్గర నేరుగా వచ్చినప్పుడు ఏంటంటే సైంటిఫిక్ మెథడ్లో చూస్తాము. సైంటిఫిక్ మెథడ్ అన్నది డిగ్రీ వైస్ ఉంటుంది. ఆ డిగ్రీ వైస్ చూసేసి మీకు ఇలా ఉన్నది కాబట్టి ఇలా చేసుకోండి అని చెప్పి చెప్తాను. వాళ్ళు కూడా సంతోషపడతారు. కాబట్టి ఏంటంటే దయచేసి అపాయింట్మెంట్ కోరేవారు మాత్రము దూరం చూడవద్దు. మంచిది కావాలంటే కష్టం ఉండాలి. కాబట్టి ఏంటంటే వచ్చేవారు రండి, లేదంటే మొబైల్లో అపాయింట్మెంట్ తీసుకోండి. ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ కూడా నాతోటి సంప్రదింపు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా నాతోటి మాట్లాడుకోవచ్చు. అన్నీ ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే కొంతమంది ఏంటంటే సార్ మా ఇంటికి రండి సార్ అంటారు. ఇక నేను ఏం చేయాలంటే ఇక ప్రతి ఒక్క ఇంటికి నేను తిరగలేను కదా. ఇప్పుడు ఒకసారి మన ఉప్పు కూడా ఉన్నది, తుర్కాంజాలు ఉన్నది, ఇటు చూస్తే మల్కాజ్గిరి ఉన్నది. ఇవన్నీ నేను తిరగలేను కదా. కాబట్టి ఏంటంటే దయచేసి నాతోటి సహకరించండి. చక్కటి పరిష్కారం మాత్రం మీకు నేను తెలియజేస్తాను. సరే, ఇప్పుడు మనము ముఖ్యంగా చూసినప్పుడు వాస్తుశాస్త్రం గురించి కూడా చెప్పుకున్నాము. ఏ వాస్తులో ఉంటే మీకు బాగుంటుంది. మీకు ఒకానొక కాలంలో ఈ ముహూర్త బలంలో మనకు ఏ రోజు ఏ నక్షత్రము ఏ సమయంలో ఏ లగ్నంలో మన ముహూర్తం పెట్టుకొని ఇల్లు స్టార్ట్ చేసుకుంటే ఈ ఇల్లు ఇన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుందండి. శాస్త్రజ్ఞులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే కొన్ని గ్రంథాలలో ఇది 200 సంవత్సరాల వరకు ఈ ఇల్లు ఉంటుంది, 100 సంవత్సరాల దాకా ఇల్లు ఉంటుంది, 40 ఏళ్ళ దాకా ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. అయితే దాని కష్టం చాలా ఉంటుందండి. ఎందుకంటే కొంతమంది మనం చెప్పకూడదు కానీ ఒక ఫీజు కట్టేసి అన్నీ కావాలంటారు. అటువంటి వాళ్ళు అడగవద్దు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమిటన్నప్పుడు అంటే ప్రతి ఒక్క విషయాన్ని ఏ విషయం చెప్పాలన్నది మీకు నిర్ణయం చేయబడి ఉంటుంది. ఆ విషయం గురించి అడగండి. లేనిపోని అన్నీ అడుక్కొని బాధపడడం కంటే అయ్యా నా పరిస్థితి ఇలా ఉన్నది, నేను గట్టెక్కుతానా లేదంటే అతనే చాలా చాలా మంచివాడు. ఇప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మరొక విషయం చూసినప్పుడు ఇలా మనం చెప్పుకున్నట్టు ఒక ఇల్లు ఉన్నదా లేదా, ఇల్లు కొనుగోలు చేసే యోగం ఉన్నదా లేదా, ఇల్లు కొంటావు అది 6 నెలలు ఉంటుందా సంవత్సరంలో అమ్ముకుంటావా అని కూడా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క విషయానికి ఇది ఉంటుందండి. అంటే దేనికి దానికే ఫీజు ఉంటుంది. అది కూడా మీకు ఓపెన్గా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏంటంటే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. దానికి తగినట్టుగా మీరు కూడా సహకరించాలి. ఇప్పుడు మనము శివస్వామి అంటే శివునికి అభిషేకం మూలంగా మనకేం కష్టాలు తొలగుతాయి, ఏ వస్తువులతోటి మనం పూజలు పునస్కారాలు చేసుకోవాలి అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాము. ఇక్కడ చూసినప్పుడు కొబ్బరి నీరుతోటి మీరు స్వామివారికి అభిషేకం చేస్తే సర్వసంపదలు అంటే అన్నిట్లా దొరికే ఒక అవకాశాలు, సర్వసంపదలు లభిస్తాయని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తుంది. ఇక భస్మజలం అంటే ఏమిటంటే విభూది ప్రియుడు కాబట్టి ఆ విభూదిని అంటే శ్మశాన విభూది అంటాము. కాలిన దీని మీదనే ఆయన రుద్దుకుంటాడని చెప్పేసి. అయితే మనము ఏమి చెయ్యలేము. అయితే తాంత్రిక పద్ధతిలో ఏమంటుందంటే ఒక ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగలేదు, తరచుగా ఆరోగ్యం క్షీణిస్తున్నాడు, మంచం మీదనే పండుకుంటున్నాడు, ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మందులు మాపులు తినిపెట్టినా కూడా ఇదైతే లేదు అన్నప్పుడు ఏమి చేయాలంటే మీ బంధువులలో ఎవరైనా చనిపోయిన వారు ఉంటే, దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ బూడిద అంటే కాల్చిన బూడిద ఉంటే
ఆ బూడిదని తీసుకొని అటు నుంచి అటే శివాలయానికి వెళ్ళి గంగా జలము, ఆ జలంలో ఈ భస్మం వేసి మంచిగా కలిపి స్వామివారికి అభిషేకం చేసి, మరియు దాని తర్వాత పన్నీరుతోటి పంచాభిషేకం అంటే పంచామృతంతో అభిషేకం చేయాలి. భస్మంతో భస్మపొడి అని చెప్పేసి భస్మంతో చేసేసి అలాగా వచ్చేస్తే ఆ పాపం మనకు తగులుకుంటుంది. కాబట్టి అక్కడ మీరు చేయవలసింది ఆ భస్మం నీళ్ళతోటి అభిషేకం చేసిన తర్వాత మంచినీళ్ళతోటి మరియు పంచామృతంతో మీరు మరియు అభిషేకం చేసేసి ఆ పంచామృత అభిషేకాన్ని తీసుకొని మీరు మన ప్రసాదంగా స్వీకరిస్తే మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. లేదండి ఎప్పుడో పోయినరు ఏమో కొత్త ఏందో వాళ్ళు ఇప్పుడు ఏడ దొరుకుతుంది అట్లన్న వాళ్ళు కొందరు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మంచి విభూది, స్టాండర్డ్ కంపెనీ విభూదులు దొరుకుతాయండి ఈ పూజా సామాగ్రి దుకాణాల్లో. అక్కడికి వెళ్ళేసి మంచి విభూది పొట్లం ఇవ్వండి అని చెప్పేసి ఆ విభూది తీసుకొని ఏం చేయాలంటే గంగా జలంలో అంటే నీళ్లు, బోరింగ్ నీళ్లు లేదా బావి నీళ్ళు, ఈ రెండు నీళ్ళు ఉంటే మాత్రం చాలా చాలా ఉత్తమం అండి. మంచినీళ్ళు అంటే దాంట్లో క్లోరిన్ కంటెంట్స్ ఇవన్నీ కెమికల్ కంటెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి తాంత్రిక పద్ధతులకు, పూజ పునస్కారాలకు, పరిష్కారాలకు ముందు బావి నీళ్ళు కావాలి. కొందరికి బావులు ఉంటాయి, కొందరికి లేవు. అయితే కొందరికి బోరింగ్లు మాత్రం చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటాయండి. ఆ బోరింగ్ నీళ్ళు తీసుకొని అందులో ఈ భస్మాన్ని కలిపేసి స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత మంచి నీటితోటి పూజ చేసి సుగంధ ద్రవ్యాలు స్వామివారికి మంచిగా రుద్ది ఒళ్ళంతా రుద్దుకున్నట్టు రుద్దేసి ఆయనకు విభూది పుట్టేసి స్వామి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మీరు వేడుకోండి, మీకు చక్కటి ఫలితం లభిస్తుందండి. ఇక సంతానం ప్రాప్తం కావాలి అంటే సంతానం లేని వాళ్ళు చాలా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే సుగంధ జలం అంటే వాసన పరిమళాలు ఇచ్చే ఒక ద్రవ్యాలు అంటాం. ఏమిటంటే కస్తూరి, గోరాజనం, జవ్వాదు ఇవన్నీ, చందన ఇవన్నీ కలుపుకొని ఏం చేయాలంటే దానికి ఒక సమయం ఉంటుందండి. ఆ సమయంలో మీరు స్వామివారికి మీరు అభిషేకం చేస్తే ఖచ్చితంగా మీకు సంతాన ప్రాప్తం అన్నది లభిస్తుంది. సరే, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటామని ఈ అమ్మగారు అడిగారు. ఈ అమ్మగారు అడిగితే ఇల్లు యోగం ఉన్నదండి అని చెప్పాం. అయితే అది త్వరగా కావాలంటే ఏమి చెయ్యాలి అన్నప్పుడు ఏంటంటే స్వామివారికి పన్నీరు, ప్యూర్ పన్నీరు ఉండాలి. మంచిగా మీరు ఏం చేయండి, గులాబీ పూలు తీసుకోండి. గులాబీ పూలు నీడలో ఎండబెట్టండి. నీడలో ఎండిపెట్టిన తర్వాత దాన్ని ఏమి చేయాలంటే మనకు ఇడ్లీ ఉడకబెట్టినట్టు ఆ సిస్టంలో దీన్ని చేస్తే అదంతా ఆవిరిలో వచ్చేసి ఏమవుతుందంటే ఆ వేపర్స్లో వచ్చేసి ఆ వాటర్ అంతా కిందికి వచ్చేస్తుందండి. ఆ వాటర్ని మీరు తీసి పెట్టుకొని అందులో మనం చెప్పినట్టుగా సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా కలుపుకొని స్వామివారికి అభిషేకం చెయ్యండి. స్వామివారికి అభిషేకం చేసి ఒక ప్లాస్టిక్ గ్లాసులో ఆ అభిషేకం చేసిన ఆ మెటీరియల్ తీసుకొని ఇంటికాడికి వచ్చినప్పుడు ఇంటి ముంగట మెయిన్ గేట్లా మరియు మీ ఇంటి లోపట మరియు లెట్రిన్ బాత్రూంలో బయట నుంచి జల్లాలి. ఇలా మీరు చేసుకుంటూ వస్తే మీకు భూలాభం అంటే ఇంటి యోగం ఉండే ఒక అవకాశాలను తెలియజేస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి. నమస్కారం అండి. హలో, చెప్పండి, ఎవరి గురించి సార్? కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, సౌండ్ వినిపిస్తలేదు. ఏం పేరండి? ధరణి. సరే సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16వ తారీఖు 12వ నెల 1900. అలా కాదు సార్, 16వ తారీఖు 12వ నెల 1992. 2002. సరే సార్, ఇప్పుడు పుట్టిన టైం చెప్పండి. మార్నింగ్ 8 o'clock. సరే సార్, ఏ ఊర్లో పుట్టాడు? హైదరాబాదేనా? హైదరాబాద్లో పుట్టిండా? సరే సరే, హైదరాబాద్లో కదా పుట్టిండు? కొత్తగూడెం. సరే సరే, ఈయన పుట్టిందేమో మహబూబ్ నగర్, అదే కావాలి మనకు.
సరే ఈయన గురించి ఏం తెలుసుకోవాలి మీకు? చదువులు ఎంత పడుతుందండి జర? చదువు అన్నప్పుడు ఏంటంటే లగ్నం వచ్చేసి ఈయనకు ధనుస్సు లగ్నం. ధనుస్సు లగ్నానికి లగ్నాధిపతి చతుర్థ స్థానాధిపతి అన్నవాడు గురు భగవానుడే. ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉండి బుధుడు ఒక నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి అనుకూలమైన వాతావరణం లేదు అని చెప్తున్నది. మరొక విషయం ఏమిటంటే చతుర్థ స్థానాధిపతి నవాంశ చక్రంలో చూసినప్పుడు హస్తస్థితిలో ఉన్నాడు కాబట్టి కొంచెం వీక్ ఉన్నాడు సార్, భయపడవసరం లేదు. మరి ఒకటి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే కొంచెం మీరు గురు దక్షిణామూర్తి స్వామి వారిని పూజించుకోవాలి ప్రతి గురువారం రోజు. మరి మరొకటి ఏంటంటే 6వ స్థానంలో రాహు, 12వ స్థానంలో కేతు ఉండడం అనేది న్యూట్రల్గా ఉన్నారు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే రాహు కేతువులో కూడా కొంచెం పూజలు పునస్కారాలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రస్తుతము శుక్ర మహాదశ 2015 మే నెల 21 అంటే ఇప్పుడు దగ్గర పడ్డది కాబట్టి ఇందులో శుక్రదశలో కేతు భుక్తి ఎండ్ అవుతుంది. ఈ కేతు అన్నవాడు ఇప్పుడు 4వ స్థానంలో ఉండడం అన్నది ఏంటంటే ఆటంకములు ఇబ్బందులు అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తుంది సార్. మీరు రాహు కేతువులు మరియు శుక్ర భగవాన్ కొంచెం పూజలు చేసుకోండి. ఇన్ ఫ్యూచర్లో ఏమి చేయాలంటే లగ్నానికి 9వ స్థానాధిపతి లగ్నంలో ఉండడము, అది కూడా 7వ స్థానాధిపతి 10వ స్థానంతో ఉండడం అన్నది కాబట్టి కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంది సార్, భయపడే అవసరం లేదు. అయితే ఏమిటంటే ఇన్ ఫ్యూచర్లో ఈయనకి ఏం పరిస్థితి, ఈ గండం నుంచి గట్టెక్కాలి, మంచి ఒక స్థానానికి వెళ్ళాలంటే మాత్రము మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మీకు నేను కొన్ని లెక్కల విధానాలన్నీ వేసుకొని మీకు ఈ పిల్లవానికి ఏ మార్గం బాగుంటుందని ఖచ్చితంగా తెలియజేస్తాను. సరేనా? సరే, ఇక మనము తాంత్రిక పద్ధతిలో మీకు ఏ వస్తువులతోటి శివునికి పూజ చేయాలి అన్నది నేను చెప్తున్నాను. దీని కంటిన్యూషన్ ఇంకా ఉన్నది, చక్కగా రాసి పెట్టుకోండి. మీరు చెయ్యకపోయినా ఇతరులకు సహకరించండి, అది మీకు దేవుడు మీరు చేసినట్టే మీకు ప్రాప్తం కలిగిస్తాడు. కాబట్టి ఇతరులకు సేవ చేయండి. హలో నమస్కారం అమ్మా. అదే అమ్మా, చెప్పమ్మా, ఎవరి గురించి చెప్పమ్మా? పేరు 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 శ్రావణి. ఇప్పుడు చెప్పమ్మా డేట్ ఆఫ్ బర్త్. 26వ తారీఖు 6వ నెల 1989 1989. పుట్టిన టైం చెప్పమ్మా. ఎక్కడ పుట్టింది ఈ అమ్మాయి? అమ్మా మోతీనగర్లో ఉంటారు. సరే అమ్మా, ఈ అమ్మాయి పుట్టింది ఇక్కడే కదా? అమ్మాయి పుట్టింది ఇక్కడ కాదండి, ఇక్కడ నరసరావుపేటలో పుట్టింది. ఎక్కడండి? నరసరావుపేట అండి, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా నరసరావుపేట. రైట్. అమ్మ ఇప్పుడు నరసరావుపేట గుంటూరు డిస్టిక్ ఉన్నది. ఈ పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? సరే అమ్మా. ఇప్పుడు ఈ అమ్మాయి మీ దగ్గరనే ఉంటుందా? వాళ్ళు తీసుకుపోతలేరా? అమ్మా చూడమ్మా, మీరు నిజంగా నేను ఎందుకు కోపమవుతానంటే తల్లిదండ్రులు కన్న తర్వాత మంచి మార్గాలు ఎంచుకొని జాతక చక్రాన్ని పరిశీలన చేసిన తర్వాతనే పెళ్ళి ఉందా, పెళ్లి యోగం ఉంటే ఏమైనా కిరికిరి పంచాయతీలు ఉంటాయా, సంతాన ప్రాప్తం ఉంటుందా, ఎంతకాలానికి వస్తుంది, ఈ వచ్చేవాడి జాతకము ఎలా ఉంటుంది, ఈ అమ్మాయి జాతకంలో ఏ గ్రహాలు చెడిపోయి ఉన్నాయో బలహీనంగా ఉన్నాయో ఆ అబ్బాయి జాతకంలో కూడా అనుకూలంగా ఉన్నదా లేదని ఇవన్నీ చూసుకోవాలమ్మా. మీరు తొందరపాటు చేశాను తల్లి. ఎందుకన్నప్పుడు చూడండి, లగ్నంలో ఎప్పుడైతే శుక్రుడు కుజుడు ఉంటాడో ఇది ఏమిటంటే మాంగళ్య దోషం అని చెప్పుకుంటాం. ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా డేంజరస్ ఫెలోస్. మరొకటి ఏంటంటే లగ్నానికి 2వ స్థానంలో కేతు, 8వ స్థానంలో రాహు. ఎప్పుడైతే 2వ స్థానంలో కేతు ఉంటాడో కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేస్తాడు. కాబట్టి ఏంటంటే మీరు చేసిన పొరపాటు తల్లి. మరి ఒకటి ఏమిటంటే కర్కాటక లగ్నం. ముందే ఈ కర్కాటక లగ్నంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు చాలా
ఈ స్వభావం గల వాళ్ళు భయపడే ఒక స్వభావం కలవారమ్మా. ప్రతి ఒక్క విషయాన్ని బయట కక్కేస్తారు. వీళ్ళు అనుకుంటారు నేను చాలా ఫ్రీ అండ్ ఫ్రాంక్ అనుకుంటారు. అయితే దీనివల్ల చాలా చాలా ఇబ్బందులు పడతారు తల్లి. ఇది ఏమిటంటే ఈ రూమ్ నుంచి ఆ రూమ్ పోయి ఏమైనా తీసుకురమ్మన్నా కూడా వామ్మ అని నేను పోను, నాకు భయం వేస్తుంది అని చెప్తారు. ఏ ఒక్క రహస్యం కూడా దాచిపెట్టలేని వాళ్ళమ్మ వీళ్ళు. మరి ఒకటి ఏంటంటే ఎప్పుడైతే కర్కాటక లగ్నం అయిపోతుందో ఈ లగ్నానికి సప్తమ స్థానం అన్నది ఏమిటంటే మనకు కలత్ర స్థానం అంటే భర్త స్థానం. ఈ భర్త స్థానాధిపతి కూడా ఏమిటంటే లగ్నానికి షష్ఠ స్థానంలో ఉండడం అన్నది అనుకూలం కాదు తల్లి. మాంగళ్య స్థానంలో రాహు ఉండడం, ఇన్ని దోషాలు పెట్టుకొని మీరు పెళ్లి చేశారంటే కొంచెం నాకు బాధ అనిపిస్తుంది తల్లి. మీరు ఒక్కసారి పర్సనల్ కలవమ్మ. ఇక్కడ మనకు శృతి గార్మెంట్స్ ఉంటుంది కదా, ఆ మీదనే ఉంటుంది, రాయుడు బిర్యానీ పక్క బిల్డింగ్ మన బిల్డింగు. మీరు నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని పర్సనల్ ఒకసారి కలవమ్మ. అదే సమయంలో ఆ అబ్బాయి జాతక వివరాలు కూడా తీసుకొని నన్ను కలిసినప్పుడు ఇది ఎంతకాలం ఉంటుంది, ఏం కథ, దీనికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా లేవా ఏమన్నది నేను ఖచ్చితంగా తెలియజేస్తాను తల్లి. భయపడే అవసరం లేదు, సరేనా? చూసారా, నేను అందుకే చెప్తానండి తల్లిదండ్రులకు, అమ్మా తొందరపాటలు వద్దు, తొందరపాటలు. మగవాడు ఏంటంటే మనసులో పెట్టుకొని ఏడుస్తాడమ్మా. ఎప్పుడైనా సరే మగవాడే ఏం చేస్తాడంటే బాధ మనసులో పెట్టుకొని అయ్యో నా బిడ్డకి ఇట్లా అయిపోయింది కదా, నా కొడుకుకి ఇట్లా అయిపోయిందని. అయితే తల్లి ఏమవుతుందంటే బయట చెప్తుందండి, బయట చెప్పి బాధపడుతుందండి. అదే తల్లికి తండ్రికి ఉన్న వ్యత్యాసం. కాబట్టి తల్లిదండ్రులారా ఈ పొంతనాల విషయానికి పోకండి. ఎవడైనా పొంతనాలంటే ఒక మంచి ఇది తీసుకొని నెత్తి పలగొట్టేసేయండి, దానికి సిద్ధమే అంటాను నేను. కాబట్టి ఎట్లా చూడాలి స్వామి అంటే జాతకాలను పెట్టుకొని చూడాలి. జాతకానికి జాతకము ముడిపెట్టాలి అంటే క్రాస్ వెరిఫికేషన్ చేయాలి. చేసినప్పుడు చక్కటి మార్గం లభిస్తుంది. పొంతనాలు పట్టుకొని ఏడవకండ్రి, అది గతించిపోయింది, ఒక కాలంలో ఉండి అది పోయింది. మళ్ళీ అదే పట్టుకుంటే మాత్రం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక చెరువు ఉన్నదంటే చెరువుని దాటిపోవాలంటే ఒక కాలంలో ఈత కొట్టేవాడు ఈత కొట్టుకొని పోయేటాడు, తెప్పలుంటే తెప్పల మీద కూసుకొని పోయేటాడు. ఇప్పుడు చెరువులలో నదులు ఏంటంటే స్టీమర్ బోట్లు, ఈ బోట్లు ఆ బోట్లు వచ్చేసి ఇక్కడి నుంచి అక్కడ పోతానికి ఈజీగా అయిపోతున్నాయి. ఇవన్నీ ఇన్ని సవలత్తు పెట్టుకొని మళ్ళీ పాతకాలం అంటే కష్టం. నమస్కారం అండి. హలో, నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎవరి గురించి అమ్మా? మా పాప గురించి అడుగుతున్నానండి. పాప పేరు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 6690 అండి. అమ్మ పాప పేరు చెప్పమ్మా. రమ్యశ్రీ అండి, దేవి రమ్యశ్రీ. ఏం పేరమ్మా? దేవి రమ్యశ్రీ. రమ్య నేను ఇప్పుడు పెట్టుకుంటా తల్లి. సరే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 690. 6వ తారీఖు 6వ నెలనా? 6వ తారీఖు 6వ నెల 1990 అండి. 92 అమ్మా? 90 అండి. 90. పుట్టిన టైం చెప్పమ్మా. పుట్టిన టైం రాత్రి 10 అనుకుంటాను. 10 సరే. ఏ ఊర్లో పుట్టింది పాప? హైదరాబాద్. సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అంటే తనకి రావట్లేదు. ఉద్యోగం అమ్మా? ఎంసెట్ మెడిసిన్కు. సరే, చదువు గురించి అడుగుతున్నారు అంతే కదమ్మా? సరే, లగ్నానికి 12వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉండడం అన్నది కొంచెం అనుకూలమైన వాతావరణం కాదు. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ కానీ లాసెట్ కానీ వేరే ఏదైనా చేయాలంటే మాత్రం 6వ స్థానం చాలా బలంగా ఉండాలి. దీనికి 3వ స్థానము 6వ స్థానము 11వ స్థానము బలంగా ఉంటే వాళ్ళు ఇటువంటి ఎగ్జామ్స్ రాస్తానికి మంచిగా ఉంటుంది. లేకపోతే మాత్రము కొంచెం ఇబ్బంది. అదే సమయంలో చూసినప్పుడు ఏంటంటే లగ్నానికి 5వ స్థానంలో అంటే 8వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉండడం అన్నది 6వ స్థానానికి వేస్తాను కాబట్టి కొంచెం ఇది చూపిస్తుందమ్మా. మెడిసిన్ అన్నది ఏంటంటే సూర్యుడు బలంగా ఉండాలి. సూర్యుడు బలంగా ఇక్కడ 5వ స్థానంలో ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం చెప్పుకోవచ్చు. అయితే ఇల్లు ఇచ్చిన వాడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే 4వ స్థానంలో ఉండడం అన్నది కొంచెము బలహీనమే చూపిస్తుందమ్మా. కాబట్టి మీరు ఏమి చెయ్యాలి అంటే కొంచెము కావాలి అంటే కొంచెం మనము మన బుద్ధిబలంతో మార్చుకోవచ్చమ్మా. మీరు ఈ అమ్మాయికి తులసి చెట్టుకు ఒక చెంబు నిండా రాగి చెంబులో నీళ్లు ఇచ్చేసి అమ్మవారిని పూజిస్తూ పైన సూర్య భగవాన్ని కూడా పూజించుకుంటూ నాకు మెడిసిన్ సీట్ రావాలా స్వామి అని చెప్పేసి ఆ స్వామివారిని పూజించుకుంటూ ఇక్కడ మనకు తులసి కోటలో వచ్చేసి ఆ నీరును పోయమని చెప్పమ్మా. నీరు పోసి ఆ నీరు తీసుకొని కొంచెం తాగమని చెప్పండి, నెత్తి మీద చల్లుకోమని చెప్పండి. కొంచెం నేను మంచిగా చదువుకోవాలి
తులసమ్మ అని చెప్పేసి తులసమ్మని కూడా పూజ చేసుకోమని చెప్పండి అమ్మా. కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ నేను చెప్పేదంతా టెంపరరీ సొల్యూషన్ తల్లి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మాత్రము నన్ను కాంటాక్ట్ చేయాలమ్మా. అప్పుడు ఈ మెడిసినా లేకపోతే వేరే ఏదైనా దీంట్లో ఫీల్డ్లో బాగుంటుందా ఏం కథ అనేది నేను తెలియజేస్తాను. సరేనమ్మా? రైట్. ఇక ఈరోజు ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాము. ఎందుకంటే మనకు కాల్స్ చాలా వస్తాయండి, దాని గురించి ఏం లేదు. కాబట్టి ఏంటంటే మరొక విషయం ఏమిటంటే నేను చెప్తున్న ఈ అభిషేకాలు ఇవన్నీ కూడా చక్కగా చేసుకోండి, మంచి ఫలితం పొందండి, ఇతరులకు కూడా తెలియజేయండి. ఇక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మరొక ఎపిసోడ్లో కలుసుకుందాము. అంతవరకు మీతో సెలవు కోరేది మీ జె.ఆర్. రమేష్ గుప్తా. సర్వే జన సుఖినో భవంతు. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో.